ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న వేళ ఆకాశం నడుతున్న వెండి ధర. దేశంలో 3 లక్షలు దాటిన వెండి ధర. దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర 3 లక్షలు దాటి 3,05,000కు చేరుకొని కొత్త చరిత్రను సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర $100 మార్కులో చేరువలో ట్రేడ్ అవుతుంది. దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర 3 లక్షలు దాటి 3,05,000కు చేరుకొని కొత్త చరిత్రను సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర $100 మార్కు చేరువలో ట్రేడ్ అవుతుండటంతో దేశీయ కమోడిటీ ఎక్స్చేంజ్లో వెండి కిలో 3,01,318 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకే రోజులోనే వెండి ధర సుమారు 10,000 పెరగడంతో మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. లోకల్ మార్కెట్లో కూడా సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర దాదాపు 1000 పెరిగి 30,500కు చేరుకోగా 10 గ్రాముల ధర ₹100 పెరిగి 3,500 ట్రేడ్ అవుతుంది. 1 గ్రాము వెండి ధర ₹10 పెరిగి 305 దగ్గరికి చేరుకుంది. జనవరి నెలలో వెండి పెట్టుబడిదారులకు అత్యుత్తమ లాభాలను అందించింది అని చెప్పుకోవచ్చు. కేవలం 19 రోజుల్లోనే వెండి ధరలు 28% కంటే ఎక్కువ పెరిగి బంగారాన్ని కూడా మించిపోయింది వెండి. ప్రపంచ రాజకీయ ఆర్థిక కారణాలు కూడా ఈ వెండి ధర పెరగడానికి కారణమని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. వెండి ధరలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణంగా ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిణామాలే కారణాలని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల ముప్పు తెరపైకి తీసుకురావడంతో ఈసారి 8 యూరోపియన్ యూనియన్ దేశాలు టార్గెట్ అయ్యాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లో ఆందోళనను పెంచి వెండి వంటి సురక్షితమైన పెట్టుబడి ఆస్తుల వైపు పెట్టుబడిదారులను ఆకర్షించేటట్టు చేసింది. అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే సోమవారం స్పాట్ సిల్వర్ ధర ఔన్స్కు $94 వద్ద, అంటే 4% కంటే ఎక్కువ పెరిగి కొత్త రికార్డు నమోదు చేసింది. గ్రీన్లాండ్పై నియంత్రణ సాధించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు, యూరోపియన్ యూనియన్ దేశాలపై ప్రతిపాదిత సుంకాలు, ప్రతీకార చర్యలపై చర్చలు అన్నీ కలిపి సురక్షిత ఆస్తులపై డిమాండ్ మరింత పెంచుతున్నాయి. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం యూరోపియన్ నాయకులు అమెరికా వస్తువులపై ప్రతిస్పందన చర్యలను పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయంగా వెండికి నెలకొన్న డిమాండ్, వెండి పథకాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం పెరగడం, భౌగోళిక ఉద్రిక్తలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, బలహీనంగా కదులుతున్న అమెరికా డాలర్, ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి మందగించడం తదితర కారణాల వల్ల ఇన్వెస్టర్లు వెండి, బంగారం వైపు పెట్టుబడులు సురక్షితమని భావిస్తున్నారు. అయితే వెండి ఆకాశాన్ని అంటడంతో దేశంలో నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026లో అడుగుపెట్ల కొద్ది రోజుల్లోనే వెండి ధరలు $100కు మించిన స్థాయిలో చేరడం అసాధ్యం కానీ మార్కెట్ సంకేతాలను సూచిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై ఆనంద్, మోతీలాల్ ఒస్వాల్ వంటి సంస్థల నిపుణులు కీలక సూచనలు చేశారు. ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్నందున కొత్తగా బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఒక్కసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో లేదా తక్కువ పరిణామంలో క్రమంగా కొనుగోలు చేయడం ఉత్తమమని వీరు సూచిస్తున్నారు.